అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఇటీవల కాలంలో తరచూ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేస్తున్న ముఠాకు బుద్ధి చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠ విచ్చలవిడిగా రెచ్చిపోతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని ఇటు ఇందల్వాయి, ఇటు డిచ్పల్లి, జక్రాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం జరుగుతుంది. ఎందుకంటే జాతీయ రహదారి నిజామాబాద్ జిల్లాలో ఇటు పోచంపాడ్ నుండి మొదలుకొంటే ఇటు దగ్గి చంద్రాయనపల్లి వరకు కూడా నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో జాతీయ రహదారి ఉంటుంది. జాతీయ రహదారి వెంట ఉన్న ట్రాన్స్ఫార్మర్లన్నీ దొంగతనాలకు గురవుతున్నాయి. గతంలో కూడా దొంగతనాలకు గురైన ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి పోలీసులు నిఘా పెట్టారు. ట్రాన్స్ఫార్మర్లు ఉన్న ప్రాంతంలో గతంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్రంగా ఏదైతే పోచంపాడు నుండి మొదలుకొంటే ఇటు ఏదైతే పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి ముప్కాల్, అదేవిధంగా మోర్తాడ్, మోపా, దీనికి అంతటికి సంబంధించి రేంజర్ల పోలీసుల పరిధిలకు సంబంధించి పూర్తి స్థాయిలో దొంగతనాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి, దర్పల్లి, డిచ్పల్లి, జక్రన్పల్లి, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, మోపాల్, బోధన్, అదేవిధంగా బోధన్ రూరల్, నవిపేట్, వర్ని తదితర మండలాల్లో ఈ ముఠా ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ని ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ కాయలను ఎత్తుకపోతున్న పరిస్థితి నెలకొంది. అంతర్రాష్ట్ర ముఠాలోని సభ్యులను 7గురిని గతంలో పట్టుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 7గురు సభ్యులతో ఉండే 7గురితో పాటు 2 పరారులో ఉన్నారు. 5గురిని నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గతంలో 101 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టిన పరిస్థితి నెలకొంది. వారిపైన 44 కేసులు కూడా నమోదైన పరిస్థితి పోలీసులు వివరించిన పరిస్థితి నెలకొంది. ఇందులో ప్రధానంగా మొత్తంగా చూసుకుంటే నిందితులు కూడా ఇతర ప్రాంతాలకు చెందిన వారేగా గుర్తించారు. ఇప్పటికే పలువురు నిందితులను 5గురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధానంగా మొత్తంగా 10 మందిని గుర్తించారు ఇప్పటికే పోలీసులు. ఇందులో ప్రధానంగా సదాశివ్ నగర్ ఏదైతే వీరందరూ కూడా ఇతర రాష్ట్రాలకు మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు. ఇందులో మహారాష్ట్ర రాష్ట్రంలోని పోదేగాం తాలూకాకు సంబంధించిన మహమ్మద్ నగర్ ప్రాంతంలో ఉంటారు. వీరందరినీ కూడా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందిన వారుగా మొత్తంగా 10 మంది సభ్యులు ఉంటారు. 10 మంది సభ్యుల్లో 5గురిని అరెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. వారితో పాటు మరో 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. మొత్తంగా 7గురిని గుర్తించిన పోలీసులు పరిస్థితి నెలకొంది. వీరందరూ కూడా అనేక 101 ట్రాన్స్ఫార్మర్లని ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. వీరి అందరికీ సంబంధించి చూసుకుంటే సుమారుగా కోట్ల విలువైన రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వారిపైన 44 కేసులు ఉన్నాయి. 101 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేశారు. జిల్లాలోని ప్రధానంగా ఇందల్వాయి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, అదేవిధంగా మోపాల్, మెండోరాతో పాటు వర్ని, నవిపేట్, బోధన్, ఈ మోపాల్ తదితర ప్రాంతాల్లో మండలాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు దొంగలించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దానిపైన ఎంక్వైరీ చేశారు. వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో వారిని అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి. దొంగతనాలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితి కూడా నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైతే జాతీయ రహదారుల వెంట అత్యధికంగా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో వాటి వెంట సీసీ కెమెరాలు కూడా గతంలో ఏర్పాటు చేశారు. మళ్ళీ అవి పనిచేయని ఏడల వాటికి దగ్గరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ ప్రాంత ప్రజల్ని కూడా సూచించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.